భయపడినప్పుడు మీరు పరిమితుల మధ్య జీవిస్తారు. ధైర్యంగా ఉన్నప్పుడు పరిమితులను అధిగమిస్తారు. జీవితాన్ని ఒక పోరాటంగా చూడకండి, అది ఒక శుభకార్యంగా మారుతుంది. ప్రపంచాన్ని మార్చడం కంటే మీలో మార్పును తీసుకురావడం సులభం. మనస్సును ప్రశాంతంగా ఉంచినప్పుడు మీరు నిజమైన ఆనందాన్ని అనుభవించగలుగుతారు. ఇతరులను న్యాయంగా తేల్చడం మానేసినప్పుడు మీలో దయ వర్ధిల్లుతుంది. అవగాహన మీకు సత్యాన్ని తెలియజేస్తుంది. మీ కర్తవ్యాన్ని నిజాయితీతో చేయండి, ఫలితాలు స్వయంగా వస్తాయి. భయాన్ని అధిగమించినప్పుడే మీరు నిజమైన స్వేచ్ఛను పొందుతారు. జీవితంలో మార్పు అనేది సహజం, దానిని స్వాగతించండి. ఆత్మవిశ్వాసం మీ విజయానికి తొలిమెట్టు. భవిష్యత్తు గురించి ఆలోచించడంలో ప్రస్తుతాన్ని కోల్పోకండి. క్షమించడం మీ మనసు నుండి బాధను తొలగించే మార్గం. ప్రతి దానిలోనూ దైవత్వం, దాన్ని గుర్తించగలిగితే జీవితం పండుగగా మారుతుంది. అహంకారం విడిచిపెట్టినప్పుడు నిజమైన ఆనందం పొందుతుంది. సమస్యలు మీరు ఎదిగే మార్గాన్ని చూపుతాయి, వాటిని ప్రశాంతంగా స్వీకరించాలి. ప్రతి క్షణం పరమాత్మతో సాన్నిహిత్యాన్ని కలిగించే అవకాశం. ఆలస్యమైన మీరు ముందుకు సాగండి. ప్రతి అడుగు మీ విజయానికి పునాదిగా ఉంటుంది. ఇతరులను మారుస్తామని ప్రయత్నించండి, మీలో మార్పు తీసుకురండి. అవగాహన కలిగి ఉండటం అనేది మానవ సంబంధాలను మరింత బలంగా చేస్తుంది. శాంతి మీలోనే ఉంటుంది. మీ హృదయంలోకి వెళ్ళి దానిని కనుగొనండి. జీవితం అనేది ప్రవాసనం కాదు, అది ఒక పవిత్ర యాత్ర. మీరింకా సాధించవలసింది ఎంతో ఉంది. ప్రతిదీ ఇప్పుడు నుంచే ప్రారంభమవుతుంది. భయాన్ని అధిగమించినప్పుడే మీరు నిజమైన స్వేచ్ఛను పొందుతారు. ప్రతి మనిషి మనసు ఆత్మకు దారి చూపించే ద్వారం. ఆచరణ చేయని జ్ఞానం నిరర్థకం. మీ జీవితంలో దాన్ని ఉపయోగించండి. సంకల్పం శక్తివంతమైన సాధనం, దానిని సత్ఫలితాల కోసం వినియోగించండి. మీకు కావాల్సింది పొందినప్పుడు ఆనందించండి, దానికోసం కృతజ్ఞతతో ఉండండి. మనసులో ప్రశాంతతే శాశ్వత సంతోషానికి నాంది. మీరెప్పుడు ఎవరిని నిందించకండి. ప్రతి పరిస్థితి మిమ్మల్ని పెంచేందుకు వస్తుంది. అనుభవించకుండా ఉన్న బాధ మీలో బాధను పెంచుతుంది. దాన్ని స్వీకరించి బయటపడండి. మీ నిజ స్వరూపాన్ని గుర్తించండి. మీరు దివ్యత స్వరూపం. ప్రేమ అనేది ఎదుటివారి కోసం చేయబోయే ప్రతి చిన్న చర్యలో ఉంటుంది. ప్రతిసారి మీరు కృతజ్ఞతతో ఉండినప్పుడు మీ జీవితం గొప్పదిగా మారుతుంది. సమస్యలు మీరు ఎదిగే మార్గాన్ని చూపుతాయి, వాటిని ప్రశాంతంగా స్వీకరించండి. అహంకారం విడిచిపెట్టినప్పుడు నిజమైన ఆనందం మీతో ఉంటుంది. జీవితం అనేది ఒక అద్భుతం. ప్రతి క్షణాన్ని ఆనందించండి. థ్యాంక్ యూ అమ్మా భగవాన్, థ్యాంక్ యూ.